అందరికీ నమస్తే. కొత్త చీఫ్ సెక్రటరీ మనం ముందే చెప్పినాం కదా, కేసీఆర్కు తెలిసిన మనుషులు ఉండొద్దు, కేసీఆర్ గవర్నమెంట్లో పనిచేసిన ఆఫీసర్లు ఉండొద్దు అని స్పెషల్గా ఢిల్లీకి వెళ్ళి దిగుమతి చేస్తున్నారనమాట. ఆయన తెలంగాణ కేడరే. అంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఐఏఎస్లను విభజించారు, తెలంగాణకు ఏపీకి విభజించినప్పుడు ఆయన తెలంగాణ కేడర్కి వచ్చిండు. కానీ ఎందుకో తెలంగాణలో పనిచేయలేకపోయిండు ఆయన. మరి రాష్ట్ర విభజన తర్వాత చాలా పని ఉంటుందని వెళ్ళిపోయిండా, లేకపోతే ఇంకా ఏంది ఇదంతా. ఆయనకు ఆంధ్ర లీడర్స్తో మంచి సంబంధాలు ఉన్నాయంట. మనకు ఆయనకు మనసుకు నచ్చగా పోయిండా, వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయాడు. 2014 అక్టోబర్లో వెళ్ళిపోయాడు. మనకు June 2 కదా తెలంగాణ వచ్చింది, అక్టోబర్లో వెళ్ళిపోయాడు. బట్ ఎవరి రికమెండేషన్లు చాలా ఇంపార్టెంట్. రికమెండేషన్ ద్వారానే నడుస్తుంటాయి. అంతకుముందు డీజీపీలు కూడా అప్పుడు కాంగ్రెస్తో ఆమ్ ఆద్మీ పార్టీ ఉండే, వాళ్ళ రికమెండేషన్తోన ఒక డీజీపీ వచ్చిండు, రిటైర్మెంట్ అయిపోయింది అనుకున్నా ఆయన. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈయన సంజయ్ జాజు, కొత్త ఐఏఎస్, 1992 బ్యాచ్. యాక్చువల్గా 1992 బ్యాచ్ మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు, జయేష్ రంజన్ ఉన్నారు, తర్వాత వికాస్ రాజ్. ఇద్దరు సీనియర్ ఐఏఎస్లే వాళ్ళు, తెలంగాణ కేడరే వాళ్ళు కూడా. ప్లస్ తెలంగాణ కోసం తెలంగాణనే పనిచేసిన వాళ్ళు తెలంగాణనే. సరే, లాస్ట్ 10 సంవత్సరాలు ఆ గవర్నమెంట్లో ఉన్నారు, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. ఆ గవర్నమెంట్లో ఇంపార్టెంట్ రోలే ఉన్నారు, ఈ గవర్నమెంట్కి వచ్చినా కూడా ఇంపార్టెంట్ రోలే ఉన్నారు. మీకు తెలుసు కదా, ఆయన జయేష్ రంజన్ అంతకుముందు కేటీఆర్ టీంలో ఉండే, తర్వాత మళ్ళీ ఆయననే ఐటీ ఉండే, ఇప్పుడు సీఎంఓలో ఉన్నాడు. అసలు వీళ్ళు విదేశాలకు పోవడము, లేకపోతే ఎక్కడనో పోయి కంపెనీలతో మేము ఎంఓయూలు చేసుకుంటాం అనడం, అదంతా కూడా జయేష్ రంజన్ చలవనే. అంటే ఆయన తీసుకుపోయిన లింక్సే, వీళ్ళకేం లింక్స్ లేవు. ఆయన తీసుకుపోయి ఆయన మాట్లాడి ఆయన చేసినవే ఉన్నాయి ఎక్కువ. అట్లా జయేష్ రంజన్ గవర్నమెంట్ మంచిగా వాడుకుంది. సరే, ఆఫీసర్లను వాడుకోవడంలో తప్పేం లేదు. కానీ ప్రమోషన్కి వచ్చే వరకు, చీఫ్ సెక్రటరీకి వచ్చే వరకు మరి ఎందుకో ఎవరికి తెలియని వ్యక్తులను, అంటే తెలంగాణ గురించి తెలియని వ్యక్తులు, లేకపోతే తెలంగాణలో ఎవరికి పరిచయం లేని వ్యక్తులను పెట్టాలనుకున్నారు. ఎందుకు పెట్టాలనుకున్నారో తెలియదు. తర్వాత పాత ఇప్పటిదాకా ఉన్నాయన సిఎస్, ఇప్పుడు రామకృష్ణారావు గారు ఉన్నారు కదా, రామకృష్ణారావు గారు కూడా ఫైనాన్స్ సెక్రటరీ ఉండే. తెలంగాణ వచ్చినాక ఫైనాన్స్ డిపార్ట్మెంటే చాలా ఇంపార్టెంట్ శాఖ. కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ఉన్నాడు, తర్వాత ఆయన రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నాడు, తర్వాత చీఫ్ సెక్రటరీ అయ్యిండు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈయంతనన్నా బతికింది అంటే సిఎస్ రామకృష్ణారావు ఐడియాలే. ఎందుకంటే ఆయననే ఆ పైసలు, ఆ ఫైనాన్స్ను ఎక్కడ ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎట్లా వాడాలి, దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఇట్లాంటి ట్రిక్స్ బాగా తెలుసు. ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి కావచ్చు కాక, కానీ తెలంగాణలో ఉన్నాడు, తెలంగాణ ఫైనాన్స్ మీద బాగా అవగాహన. ఆయనకు పోస్ట్ ఇచ్చారు. ఆయనకి ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి సలహాదారుడు. రిటైర్మెంట్ 30 తారీఖు అవుతాడు, ఈ నెల 30కి. వాండోల ముందే పోస్ట్ జీవో కూడా వచ్చేసింది, ఇమీడియట్ ఎఫెక్టా. ఆ 30 తారీఖు నుంచి, ఆ రోజు నుంచి అది అయిపోయిన వెంబడే, ఆ పోస్ట్ అయిపోయిన వెంబడే. బహుశా ఈయన సర్వీస్ చాలా అవసరం కాబట్టి సలహాదారుగా పెట్టిన. కాకపోతే ఏం సలహాలు తీసుకుంటారో అర్థం కాలేదు. ఇప్పటికీ 17 మంది సలహాదారులు ఉన్నారు రేవంత్ రెడ్డికి. నిన్న 18వ సలహాదారుడు అనమాట. 18 సలహాదారులు, ఇప్పుడు 17 మంది సలహాదారులు అయితే ఏమి ఇచ్చేది లేదు, చెప్పేది లేదు, వినేది లేదు. రామకృష్ణారావు సలహాలు చాలా అవసరం అవుతుంది రేవంత్ రెడ్డికి. తర్వాత ఎక్స్ అఫీషియో చీఫ్ సెక్రటరీగా నియమించిన తెలంగాణ ప్రభుత్వం. అంటే ఈయన చీఫ్ సెక్రటరీకి కూడా సలహాలు ఇస్తాడనమాట. చీఫ్ సెక్రటరీ మరి వింటాడో వినడో, అసలు మెయిన్ ఉద్దేశం ఏమో తెలియదు. కానీ ఈయన మధ్యప్రదేశ్ సంబంధించిన, మధ్యప్రదేశ్ అంటే కాంగ్రెస్కు చాలా లింక్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్ నాకు ఒక సెక్రటరీ జర్నలిస్ట్ చెప్పిండు, ఈయన వచ్చేసి దిగ్విజయ్ సింగ్ చుట్టమాట, కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్. మరి ఆయన రికమెండేషన్తో వచ్చిండా, లేకపోతే బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనకు. కేంద్ర ప్రభుత్వంలో 14కి వెళ్ళి 12 సంవత్సరాలు అక్కడనే పనిచేసింది కదా, అక్కడ రకరకాల సెక్రటరీలుగా అక్కడక్కడ సలహా పనిచేసింది అక్కడ. బహుశా మరి అక్కడ ఏమన్నా ఉన్నాయా, ఎవరో చెప్తున్నారు నాకు. ఈయన కోసమే రేవంత్ రెడ్డి 4 సార్లు వెంటాడు ఢిల్లీకి. నేను ఏమన్నాడు, నేను ఆడ పోతే ఏమన్నా లడ్డు ఉందా ఢిల్లీలో పొల్యూషన్ ఉంది, గాలి కూడా పీల్చలేం, నేను ఢిల్లీ కొత్తగా చూస్తున్నానా, మా ఆవిడ కూడా ఢిల్లీ చదువుకున్నది, మా ఇంటి ఆవిడ కూడా అన్నాడు కదా. కానీ ఈయన కోసం 4 సార్లు పోయినాడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి. ఆయన పోయిన 72 సార్లలో 4 సార్లు ఢిల్లీకి మన డబ్బులు ఖర్చు పెట్టుకుని పోయి, ఏంది ఈయన కోసం అంటే ఈయన రిలీవ్ చేయించాలి. కేంద్ర ప్రభుత్వానికి పోయింది కదా, కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి వాంటెడ్లీ 2 సార్లు రికమెండేషన్ చేసినట్ట, మాకు కావాలి, ఈయన మాకు పంపించండి, రిలీవ్ చేయండి, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాడు, రిలీవ్ చేయండి. మరి అంతగానం రిలీవ్ చేయండి అని పోయిందంటే, అయితే ఈయనకు చంద్రబాబు నాయుడు అక్కడ కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన ఎక్కువ సర్వీస్ అంతా కూడా ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జిహెచ్ఎంసీ, విశాఖపట్నం, తర్వాత విజయవాడ, ఇట్లాంటి చాలా ఏపీలో కూడా బాగా సర్వీస్లో ఉన్నాడు ఆయన. సెక్రటరీగా రకరకాల మున్సిపాలిటీస్కో దానికో దీనికో సెక్రటరీగా పనిచేసిండు. మరి అక్కడి నుంచి ఏమైనా రికమెండేషన్ వచ్చిందా, లేదా ఢిల్లీ నుంచి ఏమైనా రికమెండేషన్ వచ్చిందా, లేకపోతే నేను ముందే చెప్పినట్లుగా
కేసీఆర్ కేసీఆర్ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు, కేసీఆర్ గవర్నమెంట్లో పనిచేసిన వ్యక్తులు ఉండొద్దు. ఎందుకంటే సీక్రెట్ తెలుస్తాయి. ఈ సీఎంఓ చాలా వ్యవహారాలు నడుస్తుంటాయి. గవర్నమెంట్లో ఏం జరుగుతుందో మొత్తం సిఎస్ చేతిలో ఉంటుంది. ప్లస్ సిఎస్కి తెలిసిందంటే మొత్తం ప్రపంచానికి తెలిసినట్టే, అంతే. ఆయన ఎన్నో ఏదో ఒకటి మాట్లాడతారు కదా. కాబట్టి అసలు ఎవరికి సంబంధం లేని వ్యక్తి, అసలు తెలంగాణ గురించే తెలియని వ్యక్తి. 12 సంవత్సరాల క్రితం తెలంగాణ నుంచి పోయిన తెలంగాణ గురించి ఏం అవగాహన ఉంటుంది, ఏం డెవలప్ అయింది, ఏమవుతుంది, ఎట్లా ఉంది, మనుషుల బతుకులు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి కదా. దాని మీద మినిమం స్టడీ కూడా ఉండదు. అది ఇప్పుడు కొత్తగా ఆయన స్టడీ చేయాలేమో. అసలు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏంది, సిఎస్ ప్రభుత్వానికి అధిపతి, ఎగ్జిక్యూషన్కి అధిపతి అయినా ఆయన జనాల గురించి తెలుసుకుంటే మంచిదే. గవర్నమెంట్ ఇచ్చిన హామీలు అమలు చేపిస్తే ఇంకా మంచిది. గవర్నమెంట్ను సవ్యమైన దిశలో నడిపిస్తే ఇంకా మంచిది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా మంచిగా నడిస్తే అది కూడా ప్రజలకే మంచిది. కానీ దీనిలో ప్లానింగ్ ఏందనేది ఇంపార్టెంట్. దీనిలో ఎందుకు తెలియని వ్యక్తులను మీన్స్ రేవంత్ రెడ్డి వ్యవహారాల గురించి కూడా తెలియదు నాకు. ఈయన అన్ని రికమెండేషన్లే ఉంటాయి. రేవంత్ రెడ్డికి మొత్తం రికమెండేషన్ క్యాండిడేట్సే కావాలి. ఆయన తెలంగాణ గురించి తెలిసిన వాళ్ళు కానీ, తెలంగాణ గురించి తెలుసుకునే వాళ్ళు కానీ, తెలంగాణ మీద అవగాహన ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే వివిధ వ్యక్తులతో పరిచయం ఉన్న వాళ్ళు కానీ, ఎందుకో ఆ భయం ఎందుకో అర్థం కాలేదు. అది అభద్రతా భావం అంటారు. కరెక్ట్గా చెప్పాలంటే అభద్రతా భావం. ఈయన పలానా గవర్నమెంట్లో పనిచేసిన కదా, వాళ్ళతో కూడా సంబంధాలు ఉంటాయి. మరి అంతకుముందు వాళ్ళు వైఎస్ గవర్నమెంట్లో పనిచేసిండ్రు, అంతకుముందు కిరణ్ కుమార్ గవర్నమెంట్లో పనిచేసిండ్రు, అంతకుముందు రోషయ్య గవర్నమెంట్లో పనిచేసిండ్రు. అట్లా అనుకుంటే నడుస్తుందా? నడవదు కదా. ఇప్పుడు మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉండాలి. సేమ్ టైం మనం చేసే పని 10 మందికి తెలిసినా ఎవరికి నష్టం జరగదు అన్నప్పుడు అబద్ధతా భావం ఉండదు. కానీ ముఖ్యమంత్రి అబద్ధతా భావంతో ఉంటే అదే ప్రజల కోణంలో జరుగుతున్న పరిపాలన అయితే ఏం లేదు. అంత పెద్ద సీక్రెట్స్ ఏం కనిపిస్తలేవు. వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు తెలియకూడదు అనేది బహుశా ఎజెండా కావచ్చు. అంటే వాళ్ళ వ్యక్తిగత ఎజెండా తెలుసుకునే అవకాశం కూడా ఉండదు కదా. కొత్త వాళ్ళు వస్తే ఇదంతా తెలుసుకునే వరకు అయిపోతుంది, ఆయన రిటైర్మెంట్ అయిపోతాడు. ఆయనకు 2 సంవత్సరాలు ఉందో ఏమో సర్వీసు. ఈయన గురించి తెలుసుకునే లోపే గవర్నమెంట్ అయిపోతుంది, ఈయన పని అయిపోతుంది, ఆయన పని అయిపోతుంది, అన్ని పనులు అయిపోతాయి. ప్లస్ లీకులు అంతకుముందు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు ప్రభుత్వం నుంచి చాలా సమాచారం పోయింది. మరి ఎట్లా మాట్లాడిండు చెప్తారు, చెప్పకుండా ఎట్లుంటారు? ప్రగతి భవన్లో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి మాట్లాడేవాడు తెలుసు. ఐడియా ఉందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎటు తెలిసేది? ఎవరో వాళ్ళు చెప్పేవాళ్ళు. ప్రభుత్వం ఎవరికో భూమి అలాట్ చేయగానే ఈయన ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేసేవాడు వాళ్ళ మీద. వేసి ఇంకా తర్వాత తతంగం వేరనుకో అదంతా జరిగేది. ఎట తెలిసేది ఆయనకి? ఎట తెలిసేది? ఇట్లే తెలిసేది. ఎట తెలుస్తుంది అంటే ఆఫీసర్స్ ఎవరిని కంట్రోల్ చేయలేరు ఇక్కడ. ఇది ప్రజాస్వామ్యము. ఎవరికి ఎక్కడో కడుపు మండితే ఎవరికో చెప్పేస్తారు. ఇప్పుడు ఈయన తీసుకొచ్చుకున్నంత మాత్రాన్ని కూడా ఏం కాదు. కాకపోతే తెలంగాణ మాత్రం తెలంగాణ లాగా ఉండదేమో. ఇంకా తెలంగాణ గురించి వ్యక్తులు ఉంటే వేరే ఉంటుంది. ఊరిలో సర్పంచ్ ఉన్నాడు, ఆయన మన ఊరు గురించి బాగా తెలుసు అనుకో, మంచిది. పక్కూరు ఆయన తీసుకొచ్చి మన ఊరు సర్పంచ్ చేసిన ఏం సంబంధం లేని వ్యక్తులు, లేకపోతే మన ఊరు గురించి అవగాహన లేని ఆయన ఏముంటుంది, గంతే ఉంటుంది. మన తెలంగాణ పని కూడా గట్ల అవుతుందని చాలామంది మాట్లాడుకుంటున్నారు. బట్ ఇదేందో అర్థం కాలేదు. అంతకుముందు పోలీసులు డీజీపీని కూడా రికమెండేషన్ తెచ్చిండ్రు. పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ రికమెండేషన్తో ఒక డీజీపీ వచ్చిండు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత విషయం. అంటే మొత్తం కాంగ్రెస్లో రికమెండేషన్సే. ఇక్కడ ఆర్టీఐలో కమిషనర్గా ఏపీ నుంచి ఒక చీఫ్ జడ్జి, రిటైర్మెంట్ చీఫ్ జడ్జి ఎవరో, నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఆయన రికమెండేషన్ చేస్తే 25 ఇయర్స్కే ఆమె కమిషనర్ అయిపోయింది. ఇవన్నీ నడుస్తున్నాయి. ఈ తెలంగాణ కోణంలో జరుగుతున్న పరిపాలన కాదు, తెలంగాణ ప్రజల కోణంలో జరుగుతున్న పరిపాలన కాదు. ఈ రికమెండేషన్ ఎవరి రికమెండేషన్ కానీ చాలా గొప్పలో రికమెండేషనే. చీఫ్ సెక్రటరీ అంటే సీఎం తర్వాత సీఎం, అంటే ఆయన పొలిటికల్ సీఎం, ఇక్కడ ఎగ్జిక్యూషన్ సీఎం. మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యవస్థ అంతా ఈయన చేతుల్లోనే ఉంటుంది. మరి ఆయన ఏ అవగాహనతోన తీసుకొచ్చిండో, ఎవరు రికమెండేషన్తో తీసుకొచ్చిండో కానీ వ్యవహారం అయితే ఇదే. గవర్నమెంట్లో నడుస్తున్న చర్చ ఏంది, అసలు ఎందుకు తీసుకొచ్చిండు ఈయనను? ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నోళ్ళం కాదని చెప్పేసి కొత్త ఆయన ఎందుకు పట్టుకొచ్చిండు? కొత్త ఆయన మరీ పట్టుబట్టి ఎందుకు పట్టుకొచ్చిండు? దీనికోసమే 4 సార్లు ఢిల్లీకి పోయి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది రేవంత్ రెడ్డికి? అసలు ఏం నడుస్తుంది? సెక్రటరీలో జరుగుతుంది చర్చ. ఆఫీసర్లు గుసగుస మాట్లాడుకుంటున్నారు ఇవే వ్యవహారాల మీద. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.